వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓ పోలీస్ వాలే ఇలాగే ఉంటుందా? పోలీస్ చట్టంలో నియమ నిబంధనలు, అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు కలకలం. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కాడే. కొండాపూర్ డివిజన్లో బీసీ మహిళల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం. టీవైజేఎఫ్ జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజు రాయితీ. టీవైజేఎఫ్ఐ జహీరాబాద్ అధ్యక్షులు అనిల్ కుమార్. పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు అణుశక్తి. కేటీఆర్ వ్యక్తి కాదు శక్తి హరీష్ రావు. ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 లోని ప్రతి పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రతిపక్షం పనిచేస్తూ తమ అక్కసుని వెళ్లగక్కుతుందని, దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారని, ఎన్ని అసత్య ఆరోపణ చేసినా తిప్పికొట్టడానికి పాలకపక్షం సిద్దంగా ఉందని ఎంపీ స్పష్టం చేశారు. నర్సరావుపేటలోని కలెక్టరేట్లో ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పారదర్శకంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిందని, కుటుంబంలో అర్హులైన ప్రతి పిల్లవాడికి 13,000 రూపాయల చొప్పున అందించామని తెలిపారు. మరో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం తీసుకుని వాటిని విద్యార్థులపైనే ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకంపై ప్రతిపక్షం విషం చిమ్ముతూ చేసిన ఆరోపణకు మంత్రి నారా లోకేష్ చేసిన ఛాలెంజ్ ను నిరూపించుకోలేక తోకముడ్చారని విమర్శించారు. తల్లికి వందనం పథకం అమలుతో రాష్ట్రంలోని తల్లులందరూ సంతోషంగా ఉన్నారని, అలాగే అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా సమయానికి ఇచ్చేస్తామని తెలిపారు. పొగాకు విషయంలో అమ్మకం జరగలేదంటూ అలజడులు సృష్టించారని, కేవలం అవినీతి ఆరోపణలు చేయడం గందరగోళ వాతావరణం సృష్టించమే ప్రతిపక్షాల ఎజెండాగా మారిపోయిందని విమర్శించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారని, ప్రజలకు మేలు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నర్సరావుపేట కలెక్టరేట్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కొన్ని స్కీమ్స్ ఉన్నాయో, లోన్స్ పరంగా పిఎంఈజీపీ అయితే కానీ, ఎన్ఎల్ఎం అయితే కానీ, ఇలా ఒక 7 స్కీమ్స్ దాకా ఉన్నాయి. వాటికి సంబంధించి గడిచిన సంవత్సరంలో చాలా అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. ఆ అప్లికేషన్స్ పెట్టి చాలామంది బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. బ్యాంకుల చుట్టూ తిరుగుతూ టైం అంతా కూడా కొద్దిగా వృధా అవుతూ ఉంది అని చాలామంది అడగడం జరిగింది. దాన్ని అధిగమించడం కోసం అని చెప్పి ఈరోజు నర్సరావుపేట కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలో మొత్తం బ్యాంకర్స్ అందరినీ కూడా దగ్గరికి పిలిచి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టారో దానికి అప్లికేషన్ పెట్టిన వారు వీరని కాదు వారని కాదు, అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా పిలవడం జరిగింది. పార్టీ వారనో ఇంకోటని కాకుండా అందరినీ పిలవడం జరిగింది. పిలిచి ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా ఇప్పించే కార్యక్రమం ఈరోజు నర్సరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో మొదలుపెట్టడం జరిగింది. ఇది మొదటి ప్రోగ్రాము. ప్రతి నెల కూడా 2 రోజుల పాటు, 2 సోమవారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒకటి నర్సరావుపేట హెడ్ క్వార్టర్స్ జరిగితే మరొకటి రెండోది నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో జరిగే విధంగా బ్యాంకర్స్తో మాట్లాడుతుంది. వారు కూడా సుముఖంగా ముందుకు రావడం జరిగింది. వారు కూడా మేము కూడా చేస్తామండి, ఇది మా బాధ్యత అని చెప్పి వారు కూడా ముందుకు వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది మొదటిది. రెండవది, అందరూ కూడా గడిచిన 48 గంటల నుంచి కూడా ఎంతోమంది తల్లులు రాష్ట్రం మొత్తం మీద కూడా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాటను నిలబెట్టుకుంటూ ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అంతమంది పిల్లలకి కూడా 13,000 రూపాయలు వారి అకౌంట్లో ఇవ్వడం జరిగింది. ఈ అమౌంట్ అంతా కూడా ఎక్కడా కూడా మధ్యలో మిడిల్ మ్యాన్ కానీ ఇంకోటి లేకుండా డైరెక్ట్ అకౌంట్లో పట్టడం జరిగింది. అయితే మొన్నటిదాకా రాష్ట్రంలో ఒక క్యాంపెయిన్ నడపడం జరిగింది. ఒక 4-5 రోజుల క్రితం దాకా సూపర్ 6 అని ప్రకటించారు, ఏమైంది అని చెప్పి
సరే అది దాని గురించి మొన్నటిదాకా మాట్లాడి ఒకసారి తల్లికి వందనం కింద ఈ డబ్బులు ప్రతి అకౌంట్లో కూడా డబ్బులు వేయడం స్టార్ట్ చేయగానే మరొకటి ఎత్తుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతిపక్షం మాట్లాడేది ఏంటంటే దీంట్లో 2,000 రూపాయలు ఏమైంది, లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిందా, లేకపోతే ఇదా అదా అని చెప్పి అనవసరమైన మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ఇదివరకు కూడా ఏదైతే తల్లుల అకౌంట్లో వేశారో డబ్బులు, దాంట్లో స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి కొంత తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా స్కూల్ మెయింటెనెన్స్ కోసమని కొంత తీసుకోవడం జరుగుతూ ఉంది. దాన్ని మళ్ళీ కూడా పిల్లల మీద ఖర్చు పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా ఉంది, అంతేగాని వేరేది కాదు. అయినా కూడా లోకేష్ గారు ముందుకు వచ్చి చెప్పారు, అయ్యా నువ్వు నా అకౌంట్లోకి వెళ్ళింది అంటున్నారు, చూపించండి, ఛాలెంజ్ చేస్తూ ఉన్నామని. ఆ ఛాలెంజ్ చేస్తే కనీసం దాని గురించి మాట్లాడింది లేదు. కానీ ఒకటి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గమనించవలసింది ఏమిటంటే, ఒకటి మాట్లాడుతూ ఉంటే, ఒక పని చేస్తూ ఉంటే దాని నుంచి దృష్టి మరల్చడానికి ఏదో ఒకటి తీసుకొచ్చి అబాండం వేసే కార్యక్రమం ప్రతిపక్షం చేస్తూ ఉంది. అది మానుకోవాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న తల్లులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కొక్కటి సూపర్ 6 కార్యక్రమాలు ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 15 రోజుల్లో అన్నదాత సుఖీభావ కూడా చేస్తూ ఉన్నాం. ఏదైతే 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఉందో అది కూడా 3 విడతల్లో PM కిసాన్తో పాటుగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ 6 ఏదైతే ప్రకటించామో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందాం. అయితే ఒకటే గుర్తుంచుకోండి, ప్రతిపక్షం వైపు నుంచి ఏదో ఒక విధంగా అబండాలు వేయడానికి, ఏదో ఒక విధంగా ఆ టాపిక్ని, మంచి కార్యక్రమం జరిగింది, అందరూ ఆనందంగా ఉన్నారు, దాన్ని ఆనందాన్ని షర్లింగంపల్లి జోనల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వర్షాకాలంలో సరైన నీటి పారుదల నెట్వర్క్, క్లియర్ వాటర్ లాగింగ్ పాయింట్ల కోసం మెరుగైన సమన్వయాన్ని నిర్ధారించడానికి జీహెచ్ఎంసీ షర్లింగంపల్లి జోన్ డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది, హైడ్రా సిబ్బందితో జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖాడే అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, హైడ్రా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీసీ కులాల, బీసీ సంఘాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంఘాల నిర్మాణంలో భాగంగా కొండాపూర్ డివిజన్ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలుగా బి విజయలక్ష్మికి త్వరలో నియామక పత్రం అందుకోనున్నారు. అన్ని డివిజన్ల నుండి గ్రామం, బస్తీ కాలనీలలో గల్లీ గల్లీకి బీసీ సంఘాలు ఏర్పాటు చేసే క్రమంలో ముఖ్య అతిథులుగా షర్లింగంపల్లి నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్, ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, కొండాపూర్ డివిజన్ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. కొండాపూర్ డివిజన్ మహిళా సంఘం అధ్యక్షురాలుగా బి విజయలక్ష్మిని నియమించాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది. పూర్తిస్థాయి కమిటీ అధ్యక్షతన కార్యదర్శులు షర్లింగంపల్లి తదుపరి సమావేశంలో మహిళలు సమావేశానికి ఆహ్వానించి పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. మహిళలందరూ ముందుకొచ్చి మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకోవటం శుభ సూచకమన్నారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ మహిళలందరూ ఏకం కావాలని, ఏకమైతేనే సమస్యలన్నీ దూరం అవుతాయన్నారు. 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీల ఐకమత్యంతో రాజ్యాధికారం సాధించుకుందామని అన్నారు. అనంతరం త్వరలో అధ్యక్షురాలుగా నియామకం అందుకోబోతున్న విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, సాయిలు యాదవ్, షర్లింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, బీసీ సంఘం ఉపాధ్యక్షులు నర్సింగ్రావు ముద్రాజ్, మహిళా సంఘం కోఆర్డినేటర్ లలితారాణి, సంగమ్మ, మంగుబాయ్, ఆసియా బేగం, డి అంజలి, దివ్య, ఫంగావటర్, మౌనిక, పద్మ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో 100% ఫీజు రాయితీని కల్పించాలని తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట అధ్యక్షులు తరుగుల జితేందర్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ అధ్యక్షులు అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు నగేష్ ఆధ్వర్యంలో సోమవారం నాడు సంగారెడ్డిలో డీఈఓ వెంకటేశ్వరను కలిసి వినతి పత్రం సమర్పించారు. టీవైజేఎఫ్ జహీరాబాద్ అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ సంఘం పాటుపడుతుందని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల అమలు కోసం జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో చాలా మంది జర్నలిస్టులు తమ కుటుంబానికి కూడా పట్టించుకోవటం లేదని అన్నారు. పేద మధ్యతరగతి వర్గాల వారి ఎక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారని చెప్పారు. విద్యా సంస్థల్లో వారి పిల్లలకు ఫీజు రాయితీ కల్పించడం ద్వారా ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. న్యూక్లియర్ అంటే కేవలం పర్యావరణానికి మేలు చేసే శక్తి అని ఎమ్మెల్సీ నాగబాబు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని ఎన్ఆర్ఏ జన సైనికులు, వీర మహిళలతో వర్చువల్ గా సమావేశమయ్యారు. పార్టీకి ఆర్థిక సహాయం అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేరువైందన్నారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్దికి 308 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ వ్యక్తి కాదు, శక్తి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. బిడ్డ, ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ను ఏం చేయలేవు. ఆయన వెనుక లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ను ముట్టుకుంటే భస్మమైపోతావని హెచ్చరిస్తున్నా అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో కలిసి పార్టీ రూపొందించిన వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పాల్గొన్నారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మాట్లాడుతూ ఏడాది క్రితం ఇదే రోజు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెట్టేసిందని, ఈ ఏడాది కాలపు పాలనతో ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శించడం జరిగింది. వాళ్ళని ప్రభుత్వం చూస్తున్నారు. మీరు కానీ మేము ఒకటే కాదు, వాళ్ళంతా అరాచకాలు చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఇది, రెడ్ బుక్ రాజ్యాంగం. ఎందుకంటే ఎక్కడ చూసినా అరాచకాలే. ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని ఇమ్మీడియట్లీ కేసు పెట్టేది. అది ఒక కేసు కాదు, స్టేట్ విషయంలో ఒక స్టేట్ అంటే ఈ జిల్లా కాదు, మొత్తం రాష్ట్రంలో తిరుగుతున్నారు. మనం చూసినాం మన సినీ యాక్టర్ని కృష్ణమురళి గారిని. అదేవిధంగా వాళ్ళు ఐపీఎస్ గానే వినట్లేదు. వాళ్ళు చెప్పిన మాట వింటేనే వాళ్ళ ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, పోలీసు వాళ్ళు కానీ, డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ చెప్పు చేతిలో ఉంటేనే వాళ్ళు మరసంగా ఉద్యోగాలు చేసుకున్నచ్చు. లేదంటే వాళ్ళ మాట వినకపోతే అందరూ జైలుకే. ఇది పరిపాలన ఏం పరిపాలన అంటే రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన. ఆయన లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తూనే అదే రాజ్యాంగం నడుస్తుంది. పరిపాలన చేసే కాలం వాళ్ళు మభ్యపెట్టి మోసం చేసి సూపర్ 6 అని సంక్షేమ పథకాలని చెప్పి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ సీట్లో కూర్చోవాలి. అలివిగానే హామీలు అవి అసలు. ఎందుకంటే ఆయన 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఆయన తెలుసు రాష్ట్ర బడ్జెట్ ఎంత. మనం చెప్పేమని చేయలేమని తెలుసు ఆయనకి. అయినా కానీ ఎందుకోసం అంటే ఆయన ఫస్ట్ సీట్లో కూర్చోవాలి. నేను ఎన్ని అబద్ధాలు చెప్పాను కానీ, ఎన్ని మోసాలు చేసి కానీ ఫస్ట్ మనం సీట్లో కూర్చొని వినేదంగా ఫస్ట్ వాళ్ళు సీట్లో కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకి పరిపాలన చేయాలను ఏదో చేయాలని కాదు, ఓన్లీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం చేయాలని. ఎందుకంటే ఒక జర్నలిస్టుని మొన్ననే చూసాం,
ఒక వెహికల్ నవ్వినారని నవ్వితే మీరు చూసిన సుప్రీంకోర్టు కానీ జడ్జీలే వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జీలే చెప్పినారు అంటే నవ్వితే తప్ప అని అలాంటి పరిపాలన చేస్తున్నారు వీళ్ళు. మేము సంవత్సరం నుంచి పోరాడుతున్నాం వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే వైసీపీ నాయకులందరూ మా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఎక్స్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ అందరూ రాష్ట్రమంతా సంక్షేమ పథకాలు చెప్పినా మీరు ఎందుకు వేయలేదని పోరాటం చేస్తుంటేనే ఈరోజు మన 4వ తారీఖు వెనుకబడి దినం పెట్టింటే ఆ రోజు స్వచ్ఛందంగా ఎవరు ఎక్కడ ఒక్క పిలుపుతో రాష్ట్రమంతా ఎంత రోడ్డు మీద ఎంత జనాలు వచ్చినాయంటే అంత జనాలు వచ్చింది. దాన్ని చూసి భయపడి కుటుంబ ప్రభుత్వం హడావుడిగా అసలు డేటా తీసుకోకున్నట్ల కొంతమందికి మాత్రమే వేసి దాదాపుగా 57 లక్షల మంది అంటున్నారు కానీ అదిగా 50 లక్షల మంది లెక్క తేలేదు. ఎందుకంటే కొంతమందికి వచ్చినాయి కొంతమందికి లేదంటున్నారు. హడావుడిగా వేసిన ఎందుకంటే మనకు చాలా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎన్నో హామీలు ఇచ్చినారు, టీచర్లకి ఎన్నో హామీలు ఇచ్చినారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థని 5,000 ఇచ్చినారు, 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళకే మోసం చేసినారు. అదేవిధంగా మొన్ననే రేషన్ మేము ఇంటికి పోయి తీసుకొని ముసలోళ్ళు అయితే ముచ్చుకోలు అయితేనేమి కొన్ని గ్రామాలకైతే పోయి ఇంటికి పోయి ఏడుస్తుంది. ఈయన లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పిన ఆయన 20 లక్షల ఉద్యోగాలు ఇకపోతే నాకు కాలాలు పట్టుకోండి అని చెప్పి ఈరోజు సంవత్సరం లోపలే దాదాపుగా 4 లక్షలు 5 లక్షల ఉద్యోగాలు తీసేసినాడు. ఏ ప్రైవేట్ అయితేనేమి గవర్నమెంట్ అయితేనేమి ఏదైతేనేమి ఏదో ఉపాధి బతికేవాళ్ళు అలాంటిది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది. వాళ్ళు ఏదో వాళ్ళ భార్య పిల్లలు ఏదో 5,000తో బతికించిన వాళ్ళు కాలం గడిపేవాళ్ళు. అలాంటిది ఈరోజు వాళ్ళే 2,60,000 ఉద్యోగాలు వాళ్ళు తీసేశారు. అదేవిధంగా ఇప్పుడు రేషన్ సాగునోళ్ళు వాళ్ళకి దాదాపుగా 9,600 మంది వాళ్ళు తీసేసి అలాంటిది ఈరోజు ఈ నడుస్తున్నంత రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప వీళ్ళు పరిపాలన చేసేది లేదనే విధంగా మేము మాత్రం ప్రతి ఒక్కటి ఇచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము నిద్రపోయేది లేదు, మిమ్మల్ని నిద్రపోలేదు. ఎందుకంటే సంక్షేమ పథకం నువ్వు చెప్పినవన్నీ ఖచ్చితంగా చేసేతలా నువ్వా చెప్తున్నావు. 4 మడతేస్తామంటే ఏమే లెక్క 5 కోట్ల జనాభాని నోరు ముచ్చుకొని ఉండాలి. లేదంటే నేలకు కోసోస్తాం అనే విధంగా నేల కోసం అనుకున్నట్లు నేలకు మడుతున్నాం. నేల కోసం 5 కోట్ల జనాభా మీరు రోజు ఏమంటున్నారు నేలకు కోసం అంటున్నారు. మళ్ళీ మాట్లాడితే అంటే ఎక్కడేసినారు సూపర్ 6 చెప్పిన హామీలు మీరు 159 హామీలు ఇచ్చినారు. ఎక్కడేసినారు ఒక్క హామీ. ఈరోజు పోరాటం మీరు సంవత్సరం నుంచి పోరాటం చేస్తుంటే అమ్మఒడి ఇలేదని చాలా మంది గ్రామాల్లో అక్క చెల్లెలు అందరూ ఓడాడుతుంటే ఈరోజు మా స్వచ్ఛందంగా ఓట్లు మీకు వచ్చింటే ఈరోజు మీరు అది ఒక్క పథకం వేసి ఈరోజు ఏమంటున్నారు మేము అన్నీ మొత్తం సూపర్ 6 అన్నీ వేసినామంటున్నారు. ఎక్కడ వేసినారు? రైతులు ఎంత అన్యాయం. ఇప్పుడు ఒక సీజన్ అయిపోయింది, 2వ సీజన్ వచ్చింది. 2వ సీజన్ ఎక్కడ వేసినారా రైతులకి? అదేవిధంగా ఉచిత బస్సు అంటే తిరుగుతున్నారా బస్సులోనా? అక్క చెల్లెల్ని 18 దాటితే 1,500 రోజు నెలకేస్తామని వేసినారా? అదేవిధంగా నిరుద్యోగ నుంచి 3,000 అన్నారు వేసినారా? ఎక్కడ మీరు హామీలు ఎక్కడ వేసినారు? హామీలు సూపర్ 6 ఎక్కడ వేసినారు మీరు? ఒక్క అమ్మవాడి తప్ప ఈరోజు అదే అడావుడికి వేసినారు. ఎందుకు అదిగానే మొన్న 4వ తారీఖు ఆ జనం కలపపోతే చూడకపోతే అంతమంది కలపపోతే మీరు అదిగానే పట్టించుకునేవాళ్ళు గారు. ఆ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి పోరాటం చేస్తుంది కాబట్టి ఈరోజు మీరు ఎక్కడ మనకి పూరా నెక్స్ట్ స్థానిక సమస్యలు మనం ఓడిపోతామనే విధంగా ఈరోజు మీరు ఒక్క పథకం వేసినారు. ఆ ఒక్క పథకం వేసి నేలకి మడతంటాం, నేలకు కోసేస్తారంటాం. మీరు మాత్రం ప్రజలు మీ నాలుకలు మడత పెట్టే దినం ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు జనాలు. ప్రతి ఒక్కటి గమనిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంత అరాచక పరిపాలన చేస్తున్నారు. అక్కా చెల్లెములు ఆడపిల్లలు బయటకు వెళ్ళాలంటే భయం ఇప్పుడు. అప్పుడు ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు దిశ పెట్టి ఒక్క 4 సెకండ్లోన అక్క చెల్లెముల అక్కడ వచ్చేవాళ్ళు ఇమ్మీడియట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం నుండి పెద్దపల్లి వరకు హోండా స్కూటీ TS 33D
2431 నంబర్ గల 2-వీలర్ వాహనంను ఒక 10 సంవత్సరాల వయసున్న బాలుడు ప్రతినిత్యం పలు రకాల వాహనాల రాకపోకలు రద్దీగా ఉండే ఈ రహదారిలో ఉదయం కెమెరాకు దొరకటం జరిగింది. ఈ వాహనం నడుపుతున్న బాలుడు వాహనం సరైన విధంగా కంట్రోల్ కాని పక్షంలో ఈ బాలుడితో పాటు ఇతర వ్యక్తులకు కూడా ప్రమాదమే జరగవచ్చు. పోలీసులు, ఆర్టీఓ అధికారులు దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు అనే సామెత రాగా ఈ అధికారుల హడావిడి తనిఖీలు అలాగే ఉంటుంది. కానీ ఇలాంటి సంఘటనలు ఈ అధికార కళ్లకు కనపడవా లేక మామూళ్ల మత్తులో కండ్లు మూసుకుపోయాయా అని ప్రజలు ఆరోపణ చేశారు. ఇకనైనా పోలీసు అధికారులు, ఆర్టీఓ అధికారులు నీతి నిజాయితీగా ఈ విధంగా వయస్సు లేని పిల్లలకు వాహనాలిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుని జరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? మీ నాన్న పేరేం పేరు? ఆ ఊరు నీది? ఆ ఊర్రా? ఈ బండి నువ్వు ఎంత ఉందండి నీ వయసు? నీ వయసే నీది. ఇది ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్డు, నువ్వు బండి నడపడం ఏందిరా నువ్వు? రా, మాట రావా? మాటలు రావా అంటే? మాటలు రావా? మాట్లాడు. ఏం పేరు నీ పేరు? నీకు మళ్ళీ అదే డీజిల్ డబ్బా పెట్టుకొని మళ్ళీ ఏ ఊరు అనేది ఇంతకు? ఈ రూట్లన్నీ పోయి ఈ రూట్లో పోతే నీకేమైనా ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఇప్పుడు ఎవడరా దానికి? ఎవడో నీకు బండి ఇచ్చింది? నీకు బుద్ధి ఉండి ఇచ్చినాడా నీకు? లేకుంటే బుద్ధి వాడు గడ్డి తింటాడా, పీ తింటారా వాడు? ఏం పేరు నీ పేరు? నీ పేరేం పేరు? బండి నడపనీకైతే ధైర్యం ఉంది కానీ పేరు చెప్పనీకి రాదరా నీకు? మల్దకల నుంచి వస్తున్నావు నువ్వు. ఏమన్నా జరిగితే ఏంది, ఎవరు దానికి?
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా గ్రామంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు కలకలం రేపాయి. బుదేరా గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బుదేరా గ్రామంలో ఓ ఇంటి నెంబర్ వాటర్ సర్వీసింగ్ షెడ్ ఏర్పాటు కోసం లంచం డిమాండ్ చేసిన గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగలక్ష్మి, సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా గ్రామ పంచాయతీ సెక్రటరీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుదేరా గ్రామ పంచాయతీలో ఆ గ్రామానికి చెందిన వారు వాటర్ సర్వీసింగ్ నిర్మాణానికి పర్మిషన్, అదేవిధంగా నూతన హౌస్ నెంబర్ కేటాయింపు కోసం గ్రామ కార్యదర్శి పట్లోళ్ల నాగలక్ష్మి 8,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం బుదేరాలోని గ్రామ పంచాయతీ 8,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసి ఏసీబీ అధికారులకు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఎవరైనా లంచం కావాలని అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 గాని లేదా వాట్సాప్ నెంబర్ 9440446106 కి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు. నాగూర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు బాబు జగ్జీవన్ రావు విగ్రహం ముందు జంక్షన్లో నూతనంగా ఏర్పాటు చేసిన యూనిక్ బేకరీని కొల్లాపూర్ సీఐ మహేష్, కొల్లాపూర్ ఎస్ఐ హృషికేశ్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కొల్లాపూర్ నియోజకవర్గం 99 టీవీ ఛానల్ రిపోర్టర్ రాజేష్ గౌడ్ ఆహ్వానం మేరకు సీఐ మహేష్, ఎస్ఐ హృషికేశ్ యూనిక్ బేకరీని ఘనంగా ప్రారంభించారు. అనంతరం యూనిక్ బేకరీ యజమాని రాజేష్ గౌడ్ మరియు సీఐ మహేష్, ఎస్ఐ హృషికేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఐ మహేష్, ఎస్ఐ హృషికేశ్లను 99 టీవీ ఛానల్ రిపోర్టర్ రాజేష్ గౌడ్ ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం సీఐ మహేష్ మాట్లాడుతూ రాజేష్ గౌడ్ వ్యాపార రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, కస్టమర్లకు కావాల్సిన నాణ్యత కలిగిన బండారాలను అందజేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఎవరైనా సరే సమయం వృధా చేసుకోకుండా ఏదైనా వ్యాపారంలో రాణించాలని సీఐ మహేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ మేకల నాగరాజు, రతేయు డబ్ల్యూజే ఐజేయు కొల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు మాలే రాజేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బొల్గం వెంకటస్వామి, రేసోజు సురేష్, క్యూ న్యూస్ జిల్లా ఉమ్మడి స్టాప్ రిపోర్టర్ రాజశేఖర్, రామచంద్రయ్య, మల్లికార్జున్, ముస్తాక్, కేశవ్, వెంకటేశ్చారి, పట్టాభి, పుల్లయ్య, నరసింహ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఓ పోలీస్ వాలే ఇలాగే ఉంటుందా? పోలీస్ చట్టంలో నియమ నిబంధనలు, అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు కలకలం.
అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కాడే. కొండాపూర్ డివిజన్లో బీసీ మహిళల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం. టీవైజేఎఫ్ జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజు రాయితీ. టీవైజేఎఫ్ఐ జహీరాబాద్ అధ్యక్షులు అనిల్ కుమార్. పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు అణుశక్తి. కేటీఆర్ వ్యక్తి కాదు శక్తి హరీష్ రావు. ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.